ఈడబ్బా ఈడు తల్లిదండ్రులకి ఏంటేస్తున్నాడు ఎదవా. చే పైకి ఎదవలా కనిపిస్తారు కానీ సెంటిమెంట్లు ఎక్కువ ఎదవ వీడికి. బా ఏముంది. ఆహా అబ్బా అబ్బా నా మన్మధ రాజా. ఆహా ఊరి అమ్మ ఈడు ట్రైన్ అద్దాలు బదులు కొట్టేస్తున్నా. అసలు సివిక్ సెన్స్ లేదు వీళ్ళకి ఇండియాలో. ఈ అమ్మ ఏంట్రా వీళ్ళు. ఈడేదో పెద్ద డీసెంట్గా బిహేవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు ఈడు అంతే. ఊరి అమ్మ సంకలో పెట్టుకుని గారెలు వేసేస్తున్నాడు రా బాబు. వీడు ఎవడరా బాబు. వచ్చి బాబు ఎలా తింటారా బాబు. ఓ నీ గురించి మాకు తెలుసులేరా. ఫ్రీగా వస్తే ఏదన్నా తినేస్తావు నువ్వు. ఏదో ఒకళ్ళు చెప్తావు. అమ్మ ఎలా గుద్దేసాడరా బాబు. అయ్యి బాబా ముందు ఈయన గుద్దేయాలి వాని కాదు. ఛార్జింగ్లో కూడా సావదొబ్బుతున్నాడు. ఎందుకు ఇవన్నీ మనకు ఇప్పుడు రీల్స్ బాగానే చూసుకుంటున్నావు కదా. ఎందుకు అంటున్నాను ఇవన్నీ మనకి. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలుడు ఎట్టకేళ్ళకి ఇంటికి చేరాడు. ఇప్పుడు ఆ చిత్రాలు చూస్తున్నాం మనం. పిల్లల్ని ఎత్తుకోవాల్సిన వయసులో పిల్లలు చేసి మ్యాజిక్లు చూసి ఆశ్చర్యపోతున్నావా. చిని బతుకు చేయడా. పిల్లల్ని రేపు చేసి చంపేశారు. ఇలా కాదు చంపేయాలి. నరికేలో అని ఎతవనే ఇలా బతకన కూడా నరికేలే. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు.